నాకు తెలిసిన కాడికి మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేటతెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు ఎక్కడా కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత 2 సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచికానందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. మీడియా కూడా దయచేసి నా ప్రార్థన, ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు. ఆ లీకులను దయచేసి విశ్వసించకండి. ఆ లీకులు ఎటుబడితే అటు బాధ్యతారాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని నిజంగానే ఏమైనా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు, మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు. కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ఒకవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు.